హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇంతకుముందు ప్రీవియస్ వీడియో కింద వచ్చేసి మనకి ఈ విధంగా చాలామంది వచ్చేసి మనకి జిఎన్ఎం ఏఎన్ఎం నర్సింగ్కి సంబంధించినటువంటి మనకి మెరిట్ లిస్ట్ని అయితే పెట్టామని చెప్పేసి ఈ విధంగా ఖమ్మం జిల్లా అని చెప్పేసి అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా జిల్లాల నుంచి అనమాట. ఇక చూడవచ్చు, ఇక్కడ మెదక్ జిల్లా అని చెప్పేసి, జనగాం జిల్లా, ఈ విధంగా నిజామాబాద్ జిల్లా, ఈ విధంగా సో ప్రతి జిల్లా నుంచి అయితే మనకి కామెంట్లు అయితే వస్తూ ఉన్నాయి. సో మా జిల్లాది పెట్టండి, మా జిల్లాది పెట్టండి అని చెప్పేసి. సో అయితే వీళ్ళందరి కోసము అండ్ అలాగే మీ అందరి కోసం, ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియోని అయితే చేయడం అయితే జరిగిందనమాట. చూడొచ్చు, ఇక్కడ నల్గొండ జిల్లా అని చెప్పేసి, ఈ విధంగా సంగారెడ్డి, ఇలా ఇలా మనకి తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి అయితే మన కామెంట్స్ వస్తూ ఉన్నాయి అండ్ అలాగే కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి మనకి. సో వాళ్ళందరి కోసం అండ్ అలాగే మీ అందరి కోసం కూడా ఈ వీడియోని అయితే చేయడం జరుగుతూ ఉంది. సో అయితే మనకి ఈ వీడియోలో వచ్చేసి మనకేంటి అంటే, సో 33 జిల్లాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు అన్నీ కూడా మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ జిల్లాకు సంబంధించినటువంటిది అనేది మొత్తం కూడా నేను వివరిస్తా. A to Z అయితే మొత్తం కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూసిన తర్వాత లాస్ట్కి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. సో మనకి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు మొత్తం కూడా 33 జిల్లాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు మొత్తం కూడా మనకి ఇక్కడ ఈ వెబ్సైట్లో అయితే పొందుపరచడం అయితే జరిగిందనమాట. సో మీరు ఈ ఈ వెబ్సైట్ యొక్క లింకుని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో నేను పిన్ చేసి పెట్టాను. సో అక్కడ నుంచి అయితే మీరు ఆ లింక్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేరుగా ఇక్కడైతే మీరు వస్తారనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి టోటల్గా ఈ విధంగా మీకు ఆదిలాబాద్ డిస్టిక్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, ఈ విధంగా మొత్తం కూడా మనకి 33 జిల్లాలకు సంబంధించినటువంటిది. సో 33 జిల్లాలు మొత్తం కూడా మనకి ఇక్కడ ఉంటాయన్నమాట లిస్ట్ అంతా. సో ఈ 33 జిల్లాల లిస్టులలో మీరు ఏం చేయాలంటే, సో ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ పైన మీ జిల్లాకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ జిల్లాకు సంబంధించినటువంటి దాని దగ్గర క్లిక్ హియర్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే మీకు ఆ యొక్క మెరిట్ లిస్టులోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో చూడొచ్చు, మనకి లాస్ట్ వనపర్తి అండ్ అలాగే వరంగల్, యాదాద్రి, భువనగిరి 33 అంటే 33 జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని పీడిఎఫ్ మొత్తం కూడా మనకు లింకులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో కాబట్టి మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు మీ యొక్క మెరిట్ లిస్ట్ని అయితే ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. సో నేను ఒకటైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తా చూడండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్గా సో ఇక్కడ కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారనమాట. సో కాబట్టి నేను అదేంతో కూడా నేను ఇప్పుడు చూస్తే ఏదైనా ఒకటి నేను ర్యాండమ్గా ఏదైనా ఒకటి తీసుకొని నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైదరాబాద్ది. సో ఆల్రెడీ హైదరాబాద్ది వచ్చింది కాబట్టి ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసేసుకోవాలి. అండ్ ఒకసారి నేను బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూపిస్తా. సో చూడండి, బ్యాక్ వస్తే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ వేరొకరిదైతే నేను చూపిస్తా చూడండి. సో ఒకసారి హన్మకొండ ఓపెన్ చేద్దాం. సో ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకి చూడండి, ఇక్కడ ప్రొవిజన్ లిస్టు ఎన్హెచ్ఎం అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు డియూ అండ్ డిపిసి అండ్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్, ఇక్కడ స్టాఫ్ నర్సు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉంది, ప్రొవిజనల్ లిస్ట్. ఓకే, అండ్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి మరొకటి అయితే నేను ఓపెన్ చేసి చూసి చూడండి, కొన్ని ప్రాబ్లమ్ చూస్తుంది అనమాట. నేను అది చూపిస్తాను ఇప్పుడు మీకు. వీడియోని స్కిప్ చేయకండి. సో ఒకసారి చూస్తాను, నేను ఏదైనా ఒకటి ఓపెన్ చేసి చూస్తాను. కొన్ని సైట్లలో ఏమవుతాయంటే మనకి డైరెక్ట్ ఈ విధంగా ఓపెన్ కాదనమాట. సో ఇవన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉన్నాయి. బట్ కానీ కొన్ని ఏమవుతుందంటే ఒక్కోసారి ప్రాబ్లం చూపిస్తుంది. సో అది నేను మీకు చూపిద్దామంటే ఇప్పుడు చూపించట్లేదు, అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ ఆర్టీఓ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మళ్ళీ ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఆ వెబ్సైట్లో ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి అన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉన్నాయి. సో ఈ విధంగా మీరైతే చూడండి, ఒకసారి చూద్దాము. ఏదైనా ఒకటి ఓపెన్ కాకపోతే నేను చూపిస్తాను మీకు. సో అన్నీ అయితే ఓపెన్ అవుతూ ఉన్నాయండి. మొత్తం కూడా అన్ని జిల్లాలకు సంబంధించినట్టయితే ఓపెన్ అయితే నేనైతే ర్యాండమ్గా ఓపెన్ చేస్తున్నాను అన్నీ కూడా. సో ఇక్కడ చూడొచ్చు, అన్నీ కూడా ఫైనల్ లిస్టులు అనమాట. ఈ విధంగా అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు సో నార్మల్గా అయితే నాకు ఇంతకుముందు ప్రాబ్లం చూపించింది, అది మీకు చెప్దాం అనుకున్నా. కానీ ఇక్కడ మీకు వీడియో చేసేటప్పుడు మాత్రం నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే చూపించట్లేదు. అన్నీ టకా ఓపెన్ అయితే అవుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్క మెరిట్ లిస్టు ప్రతి జిల్లాకు సంబంధించింది అన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉన్నాయండి. సో కాబట్టి మేబీ నా నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అప్పుడు. సో కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ నుంచి అయితే నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అది కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.
సో మీకు అవసరం ఉండేటటువంటి వీడియోస్ అయితే నేను చేసి పెడతా ఖచ్చితంగా. అండ్ అలాగే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా ఈ వీడియో అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. సో ఎందుకంటే ఇది 33 జిల్లాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు అన్నీ కూడా మనకు ఒకే దగ్గర దొరుకుతూ ఉన్నాయన్నమాట. ఇది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ అయితే చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే ఇప్పుడే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు ముందు ఇంకా చాలా రాబోతున్నాయండి. సో అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. నేనైతే ఒక 100 లైక్స్‌ని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.